ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. షలోమ్. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29-30 వచనాలు. డ్యూటరానమీ చూడండి త్వరగా 4:29-30. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత ఈ సంగతులు అన్ని నీకు సంభవించిన తర్వాత అంటే ట్రిబ్యులేషన్ టైంలో. ఇది ఎవరి గురించి మాట్లాడుతుంది? ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతుంది. ఇది సంఘము గురించి మాట్లాడట్లేదు. మనము చూస్తే పాత నిబంధనలోని సంఘం అనే మాట మనకి ఎక్కడా కనిపించదు కూడా. సో ఈ యొక్క ఇశ్రాయేలు గురించి మాట్లాడినప్పుడు ప్రతిసారి దేవుడు శ్రమ దినముల గురించి మాట్లాడాడు. ఎవ్రీ టైమ్ ఇజ్రాయెల్ ఈజ్ మెన్షన్డ్, ట్రిబ్యులేషన్ ఈజ్ అటాచ్డ్ టు ది ఇజ్రాయెల్. సో శ్రమ దినములు సంఘానికి కాదు, ఇశ్రాయేల్ కని ప్రత్యేకంగా మనం చూడగలుగుతున్నాము. మరి అదేవిధంగా ఇర్మియా గ్రంథములో కూడా 30 చూద్దామండి త్వరగా 4-11 వచనాలు. యెహోవా ఇజ్రాయేలు వారిని గూర్చియు యూదా వారిని గూర్చియు సెలవిచ్చిన మాటలు ఇవి. యెహోవా ఇట్లనెను, సమాధానం లేని కాలము, భీతి చేతను దిగులు చేతను జనులు కేకవేయగా వినుచున్నాము. మీరు విచారించి తెలుసుకొనిడి. సమాధానము లేని కాలం అంటే శ్రమ దినములు, భీతి చేతను దిగులు చేతను జనులు కేకలు వేయగా వినుచున్నాము. మీరు విచారించి తెలుసుకొనిడి. పురుషులు ప్రసూతి వేదనతోనూ పిల్లలను కందురా, ప్రసవ వేదన పడు స్త్రీల వలె పురుషులందరూ నడుము మీద చేతులుంచుకొనుటయు వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదే. ఇది శ్రమ దినముల గురించి మాట్లాడుతున్నాడు ఇర్మియా ప్రవక్త. సో ఈ శ్రమ దినములు ఇశ్రాయేలు అనుభవిస్తేనే వారు జీవములోకి, నిత్య జీవములోకి ప్రవేశింపగలుగుతారని లేఖనాలు చాలా స్పష్టంగా సెలవిస్తుంది. ఇది ఇశ్రాయేలుకి సంబంధించింది మాత్రమే, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. చదువున్నాను. అయ్యో ఎంత భయంకరమైన దినము, అట్టి దినము మరి ఒకటి రాదు, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. యాకోబు సంతతికి ఆపది తెచ్చే దినము, సంఘానికి కానే కాదు. అంటే ట్రిబులేషన్ అనేది ఇందాక నువ్వు చాలా చక్కగా చెప్పావు. అనే మాట సంఘం గురించి మాట్లాడుతున్నది. దే అంటే ఇశ్రాయేలు ప్రజల గురించి అది నిర్ధారము చేయబడుతుంది. సో చాలా డిఫరెన్స్ ఉందండి. గాడ్ హ్యాస్ సెపరేటెడ్ ద చర్చ్ అండ్ ఇజ్రాయెల్. ఇజ్రాయేలు చర్చ్ ఏం బ్రదర్? దే ఆర్ బోత్ టూ డిఫరెంట్ ఎంటిటీస్ ఆర్ నాట్? ఎస్, అబ్సల్యూట్లీ. బికాజ్ ఇజ్రాయెల్ ఈజ్ నాట్ ఇన్ ద లార్డ్, అందుకని సంఘముగా మనం పిలబడుతున్నాం, సంఘముగా మనం ఏర్పరచబడ్డాము. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రవేశము సంపూర్ణమయ్యే వరకు వారికి కఠిన హృదయము దేవుడు కలిగిస్తానని దేవుడు చాలా స్పష్టంగా లేఖనాలు కూడా చెప్పి ఉన్నాడు. చూడండి, the great tribulation is properly interpreted by pre-tribulationists as a time of preparation for Israel's restoration. It is not the purpose of tribulation to prepare the church for glory. సంఘం యొక్క మహిమ కోసము, సంఘాన్ని సిద్ధపరచటము కోసము ఈ లేఖనాలు రాయబడలేదు. ఇశ్రాయేలు ప్రజలు, యాకోబు వంశస్థుల కోసము ఇవి రాయబడ్డాయని లేఖనాలు మనకి చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. చూద్దామండి. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 24-27 వచనము, 2 వచనాలు. డానియల్ 8th chapter 24-27. మరి అదేవిధంగా డానియల్ 12వ అధ్యాయము 1-2 వచనాలు. అతడు గెలుచును గాని తన స్వబలము వలన గెలువడు. ఆశ్చర్యముగా శత్రువులను నాశనము చేయుటయందు అభివృద్ధి పొందుచు, ఇష్టమైనట్టుగా జరిగించుచు, బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపజేయును. మరియు అతడు ఉపాయము కలిగిన వాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును. అతడు అతిశయపడి తను తాను హెచ్చించుకొనును. క్షేమముగా నున్న కాలము అనేకులను సంహరించును. అతడు రాజాది రాజుతో యుద్ధము చేయును గాని కడపట అతని బలము దైవాధీనము వలన కొట్టివేయబడును. ఆ దినములను గూర్చిన దర్శనమును వివరించి ఉన్నాను, అది వాస్తవము. అది అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును. నీవైతే ఈ దర్శనము వెల్లడి చేయకుమనెను. ఎంత స్పష్టంగా, క్లారిటీగా అక్కడ మాటలు రాయబడి ఉన్నాయో చూడండి. ఈ దినములు, అనేక దినములు గడిచిన తర్వాత అని అక్కడ రాయబడి ఉన్నది.
సో ఎక్కడైతే ఇశ్రాయేలుకి సంబంధించిన లేఖనాలు ఉన్నాయో వాక్యాలు ఉన్నాయో అది అంత శ్రమ దినములు తో కూడిన మాటలు వ్రాయబడి ఉన్నాయండి బైబిల్లోని. చూడండి, మరొక మాట నేను చెప్తున్నాను, అది కూడా మీరు నోట్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. 12:1-2. ఆ కాలమందు నీ జనుల పక్షంన నిలిచినట్టు మహా అధిపత్యగు మికాయలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యంగా హేయులగుటకును మేలుకొందురు. ఇది లాస్ట్ గ్రేట్ ట్రిబులేషన్ గురించి మాట్లాడుతుంది. అంటే అంతిమ తీర్పు గురించి మాట్లాడుతుంది. ది ఫైనల్ జడ్జ్మెంట్ గురించి మాట్లాడుతుంది. ఎవరి గురించి మాట్లాడుతుంది? మళ్ళీ ఇక్కడ కూడా చూస్తే ఇశ్రాయేలు ప్రజలు నమ్మని వారి గురించి ఇక్కడ ఈ లేఖనాలు మాట సెలవిస్తుంది. నన్ ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్ ప్యాసేజెస్ ఆన్ ద ట్రిబులేషన్, ఈ శ్రమ దినాలకి సంబంధించి క్రొత్త నిబంధనలో రాయబడిన ఏ లేఖనాలు సంఘాన్ని మెన్షన్ చేయదండి. ఎక్కడ కూడా మనం చూద్దామండి. మత్తయి సువార్త 13:30 త్వరగా. మాథ్యూ చాప్టర్ 13:30. కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునా నేను. 39-42. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయువారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చోబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగా యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. 48-50. అది ఎక్కడ సంఘము మెన్షన్ అయి ఉండదండి. ఇక్కడ చూడండి మీరు వచనాల్లోని. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. ఎప్పుడు జరుగునండి? యుగ సమాప్తి యందు జరుగును. ఇక్కడ సంఘము గురించి ప్రస్తావన లేదండి. ఇట్స్ టాకింగ్ అబౌట్ ద గ్రేట్ ట్రిబులేషన్. మీరు ఎక్కడైనా బైబిల్లో వెతకండి, ట్రిబులేషన్ పక్కన సంఘము రాయబడి ఉంటే అప్పుడు మనం ట్రిబులేషన్లో ఉన్నట్టు మనం నిర్ధారణ చేసుకోవచ్చు. సో సంఘము పేరు ఎక్కడైతే ఉన్నదో అక్కడ శ్రమ దినములు లేవు అని మనం చాలా స్పష్టంగా గ్రహించగలుగుతాం. ఐ కెన్ గివ్ యూ హండ్రెడ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ ఫ్రమ్ ద స్క్రిప్చర్. మరి అదేవిధంగా మత్తయి సువార్త 24:31-31, మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 1:9-10. మత్తయి 24:15-31 అండ్ Thessalonians 5:4-9 and 2 Thessalonians chapter 2:1-11 and Revelation 4:18. Right. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవాలను, మిద్దె మీద ఉండువారు తన ఇంటిలో నుండి ఏదైనా. అక్కడ అంతా ఎవరి గురించి మాట్లాడుతుంది? యూదుల గురించినే చాలా స్పష్టంగా అక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవుటకు దిగకూడదు. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. లోకారంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ దినములు తక్కువ చేయకపడబోయిన ఎడల అది సంఘము గురించి ప్రస్తావన చేయటము లేదు. చాలా క్లియర్ గా మెన్షన్ అయి ఉందండి. ద చర్చ్ ఇస్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద ట్రిబులేషన్. బైబిల్లో ఎక్కడ కూడా సంఘము శ్రమ దినములు అనుభవిస్తుందని లేఖనాలు ఎక్కడ సెలవు ఇవ్వటం లేదు. తెస్సలోనిక రాసిన పత్రిక, మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 1 అధ్యాయం 9-10 వచనాలు చూద్దామండి.
ఇది ట్రిబులేషన్ గురించి సంబంధించిన వచనాల్లో ఎక్కడైనా సంఘము అనే మాట వ్రాయబడుందా అనేది చూస్తున్నాము మనము. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడ జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవుని దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న రాబోవు ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్నాడు ఆయన కుమారుడైన యేసు. హల్లెలూయా. ఉగ్రత నుండి దేవుడు ఏం చేస్తున్నాడంట? తప్పించుచున్నాడు. రైట్, చూద్దామండి. ఇన్ కాంట్రాస్ట్ టు మిడ్ ట్రిబ్యులేషన్, యాజ్ బ్రదర్ ఆల్సో బిలీవ్స్ ఇన్ మిడ్ ట్రిబ్యులేషన్, ద ప్రీ ట్రిబ్యులేషనల్ వ్యూ ప్రొవైడ్స్ అన్ adequate explanation for the mid tribulationalism is refuted by the plain teaching of scripture that the great tribulation begins long before the 7th trumpet of Revelation 11. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయములో రాయబడినట్టు ఆ 7వ బూర ఏదైతే ఉన్నదో ఆ యొక్క బూర శబ్దము ఆ సమయములోని ఈ మిడ్ ట్రిబులేషన్ కాలములోని సంఘము ఎత్తబడుతుందనేది వాళ్ళు నిర్ధారించుకున్నారు, వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు. అది దట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. The proper distinction is maintained between the prophetic trumpets of scripture by pre-tribulationalism. There is no proper ground for the pivotal argument of mid-tribulationalism that the 7th trumpet of Revelation is the last trumpet, in that there is no established connection between the 7th trumpet of the Revelation, the trumpet of Revelation 11, the last trumpet of 1 Corinthians 15:22, and the trumpet of Matthew 24:31. They are three distinct events. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయములో చెప్పబడిన బూరకి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 52వ వచనములో చెప్పిన బూరకి మత్తయి సువార్త 24వ అధ్యాయము 31వ వచనములో చెప్పిన బూరకి చాలా వ్యత్యాసం ఉన్నదండి. దే ఆర్ త్రీ distinct trumpets అని మనము నిర్ధారించుకోవచ్చు. We can confirm it. The unity of Daniel's 70th week is maintained by pre-tribulationalists. By contrast, post-tribulationalism and mid-tribulationalists destroy the unity of Daniel's 70th week and confuse Israel's program with that of church. సో ఈ మిడ్ ట్రిబులేషన్ వల్ల, పోస్ట్ ట్రిబులేషన్ వల్ల సహజంగా ఏమైపోతుందంటే సంఘము యొక్క ఎత్తబడే దానిని ఇశ్రాయేలుతో జతపరిచేస్తూ ఉంటారండి. సో దే కన్ఫ్యూజ్ ద చర్చ్ అండ్ ఇజ్రాయెల్. మిడ్ ట్రిబులేషన్ అండ్ పోస్ట్ ట్రిబులేషనలిజం వల్ల చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. రైట్, నేచర్ ఆఫ్ చర్చ్ చూద్దామండి. సంఘము యొక్క స్వభావం గురించి మనం చూద్దాం. ద ట్రాన్స్లేషన్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ నెవర్ మెన్షన్డ్ ఇన్ ఎనీ ప్యాసేజ్ డీలింగ్ విత్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ ఆఫ్టర్ ద ట్రిబ్యులేషన్. యేసు క్రీస్తు రెండో రాకడ తర్వాత సంఘం అనే మాట ఎక్కడ రాయబడలేదు. అంటే యేసు క్రీస్తు ఎక్కడైతే ర్యాప్చర్కి వస్తాడో అంటే సెకండ్ కమింగ్ ముందు అక్కడ సంఘము గురించి ప్రస్తావించబడ్డది. చాలా స్పష్టంగా మనకి బైబిల్లో లేఖనాలు ఉంటాయి. ద చర్చ్ ఈజ్ నాట్ అపాయింటెడ్ టు రాత్. రోమియోలకు రాసిన పత్రిక త్వరగా చూద్దండి, 5వ అధ్యాయము 9వ వచనము. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, ఇప్పుడు అంటే మనము ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదాము. హల్లెలూయా. ఆయన ద్వారా ఉగ్రత నుండి మనము రక్షింపబడతాము. అంటే సంఘము శ్రమ దినముల్లో ప్రవేశించదు. పోస్ట్ ట్రిబులేషన్ కి మిడ్ ట్రిబులేషన్ కి ఇది కాంట్రడిక్ట్ అవుతుందండి. సో అందుకనే మనం గ్రహించాలి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దామండి. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడ జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల దేవుడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్నాడు. మళ్ళీ ఇక్కడ కూడా అదే అంటుంది, రాబోవు ఉగ్రత నుండి తప్పిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకనే యేసుక్రీస్తు మనల్ని రక్షించుకున్న తర్వాత శ్రమ దినాల్ని అనుభవించే ప్రసక్తి ఉండదండి. We will not be allowed to go through tribulation. God will not allow his church to go through tribulation. Right, 5వ అధ్యాయం 9వ వచనము.
5వ అధ్యాయం 9వ వచనం. మొదటి తెస్సలోనిక. ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలాగుటకు నియమింపలేదు. స్పష్టత వచ్చిందండి. ఇప్పుడు బ్రదర్ చెప్పిందే నేను కొంచెము వివరంగా గ్రేట్ ట్రిబులేషన్ అంటే శ్రమ దినముల గురించి, దేవుని యొక్క అంతిమ తీర్పు దినము గురించి, రెండో రాకడు గురించి, ప్లస్ సంఘం ఎత్తబడే గురించి చాలా వివరంగా మనకి బైబిల్లో లేఖనాల్లో వివరించి మనకి చెప్పబడి ఉన్నది. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. అందుకనే బూరలు అనేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రంపెట్స్ అదే. ఆ డిఫరెంట్ 3 టైప్స్ ఆఫ్ ట్రంపెట్స్, ఆ 3 బూరలు ఏమిటో నేను మీకు స్పష్టంగా తెలియపరిచాను ఈరోజు. రైట్. రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనము. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. చూడండి, వాళ్ళు ఏం అడుగుతున్నారు? ఈ ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించండి అని వాళ్ళు అడుగుతున్నారు. అంటే బుద్ధిగల కన్యలు, బుద్ధి లేని కన్యలు. ఏమైంది? బుద్ధిగల కన్యలు ప్రవేశించారు, బుద్ధి లేని కన్యలు విడిచిపెట్టినప్పుడు తలుపు తడుతున్నారు, మమ్మల్ని కూడా లోపలికి ప్రవేశపెట్టండి. కానీ ఒక్కసారి దేవుడు తలుపు మూసేసిన తర్వాత, కరెక్ట్గా అన్నావు నాయన, దేవుడు అంటే భయం లేదు ఎవనికి. సంఘము ఎత్తబడే సమయము సమీపముగా ఉన్నదని తెలిసి కూడా విచ్చలవిడిగా మనం దేవుణ్ణి వాడుకునే బ్రతికేస్తున్నాము, కానీ దేవుణ్ణి ప్రేమించి మనం బ్రతకటం లేదండి. ఎంత దౌర్భాగ్యం అంటే వీఆర్ యూజింగ్ గాడ్, వీఆర్ యూజింగ్. నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఐ హ్యావ్ కమ్ టు సర్వ్ అన్నాడు. ఎందుకు అన్నాడు? పొరపాటుగా అనేసాడేమో అనిపిస్తుంది. దేవా ప్రభువా, నువ్వు సర్వ్ అన్నావు కాబట్టి సర్వెంట్గానే నిన్ను చూస్తున్నాం ప్రభువా. సేవ చేయించుకునే దౌర్భాగ్యమైన మనసుతోనే నిన్ను చూస్తున్నాం. దేవా నాకు ఇది చేయి, దేవా నాకు ఇది చేయి. నువ్వు ఏమి చేస్తావయ్యా? అంచె దినముల్లోనున్నావు. నీ ఆత్మ గురించి నువ్వు ఏం చేస్తావు? నువ్వు ఎలా పాకులు పడతావు? ఒక్కసారి ఆలోచించండి. మీరు విడవబడటానికి ఏర్పరచుకున్నాడు దేవుడు. అందుకనే అపోస్తులైన పౌలు పదే పదే చెప్తున్నాడు, నీ రక్షణను నువ్వు భయంతో వణుకుతో కాపాడుకో. చాలా కరెక్ట్గా చెప్పావు. నేను దినములు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, ఎన్ని రోజులు ఉన్నాయి నేను నిర్ధారించను, నేను చెప్పను. కానీ సమయము చాలా సమీపముగా ఉన్నది. సంఘము త్వరలోనే ఎత్తబడబోతుంది. ఆ గుంపులో మనం ఉండునుగాక. ఉండాలని ఆశ ఉన్నదా? లేకపోతే ఇక్కడే తిని డబ్బుల కోసము కోట్లాడుకొని, చిల్లర గొడవలు పెట్టుకొని, కేసులు పెట్టుకొని, ఈయన బ్రతుకులు మనకి క్రైస్తవులుగా ఇంకా ఎంతకాలం ఇలాగ చిల్లర బ్రతుకులు మనం బ్రతుకుతాం? ఎప్పుడు దేవుణ్ణి మనం మహిమపరుస్తాము? ఎప్పుడు దేవుణ్ణి ఘనపరుస్తాం? ఎప్పుడు గొప్ప సాక్ష్యాలు కలిగి ఇతరులకి దేవుని గురించి మనం చెప్పగలుగుతాం? చెప్పండి. అరే, యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్ప కార్యము చేసి వెళ్ళిపోయి, ఆయన చెప్పాడు, ఆయన చేశాడు, ఆయన సమాధిలోకి లేచాడు, మరలా వస్తానన్నాడు, అన్నీ చెప్పినట్టు చేస్తూనే వస్తున్నాడు. ఇది కూడా చేసే తీరుతాడు యేసుక్రీస్తు ప్రభువారు. చాలా మంది కరోనా అంటేనే శ్రమ దినములు అంటున్నారు. కరోనా నథింగ్ అండి. భయంకరమైన శ్రమ దినములు ఈ లోకము చూడబోతుంది. అది వాస్తవం. అందులో నుండి ఎవరు తప్పించుకోవటానికి వీల్లేదు. సంఘము మాత్రమే ఎత్తబడుతుంది అని దేవుడు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. The church will not be overtaken by the day of the Lord, which includes the tribulation. The possibility of a believer escaping the tribulation is mentioned in Luke 21:36. లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనము. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. The church of Philadelphia was promised deliverance from the hour of trial that is going to come upon the whole world to test those who live on the earth. ఈ భూమి మీద నివసిస్తున్న వారికి ఆ యొక్క శ్రమ దినములను వారిని పరీక్షించటానికి, వారి విశ్వాసాన్ని పరీక్షించటానికి ఈ శ్రమ దినములు దేవుడు తీసుకొస్తాడు. కానీ ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, ఆ ఉగ్రత దినముల్లో మీరు ఉండరు. రెవల్యూషన్స్ 3:10.
ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనము. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నిన్ను కాపాడేదను. హల్లెలూయా. నేనును నిన్ను కాపాడును, శోధన నుండి నేను నిన్ను కాపాడుతాను. నెక్స్ట్ చూద్దామండి. రైట్. ఇట్ ఈస్ characteristic of divine dealing to deliver believers before a divine judgment is inflicted on the world, as illustrated in the deliverance of Noah gani, Lotu gani, Rahabu gani. 2 Peturu 2వ అధ్యాయము 5 నుండి 9 వచనాలు. నోవాహును దేవుడు తప్పించాడు ఉగ్రత నుండి, లోతుని దేవుడు తప్పించాడు, రాహాబుని దేవుడు తప్పించాడు. అవునా కాదా చెప్పండి? సో దేవుడు సూచనలు ఇస్తున్నాడు మనకి లేఖనాల్లో చాలా స్పష్టంగా. ఆ ఉగ్రత నుండి సంఘాన్ని దేవుడు తప్పిస్తాడు అని దేవుడు చాలా స్పష్టంగా మనకి తెలియపరుస్తున్నాడు. 2 Peter chapter 2 verses 5 to 9. మరియు ఆయన పూర్వకాలం మందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడాను. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతంగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చాను. భక్తులను శోధనలో నుండి తప్పించుటకు దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. సో బైబిల్ లేఖనాలు మనం అందుకనే అంటానండి, దివారాతులు వాక్యము ధ్యానించువాడు ధన్యుడు. అప్పుడు నీవే డిసైడ్ చేసుకోవచ్చు, నువ్వు ఎత్తబడే గుంపులో ఉన్నావా, నీ ఆత్మీయతను నువ్వు పరిశీలించుకోవచ్చు, పరీక్షించుకొని నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావా ఉండవా లేఖనాలు చూసి నువ్వే నిర్ధారించుకోవచ్చు, నువ్వే డిసైడ్ చేసుకోవచ్చు. ఎవ్వరు చెప్పనవసరం లేదండి. నువ్వు పరలోకానికి పోతావో పోవో బైబిలే చెప్తుంది నువ్వు చదివితే. నీ ఆత్మీయత స్థితిని నీకు వేలెత్తి చూపిస్తుంది. నీ బ్రతుకేంటో బైబిల్ వేలెత్తి చూపిస్తుంది. అందుకనే అంటాడు, ప్రభువా ప్రభువా అన్న ప్రతి ఒక్కడు పరలోకములోకి చేరడు. Pre-tribulationalism does not divide the body of Christ at the rapture on a works principle. The teaching of a partial rapture is based on the false doctrine that the translation of the church is a reward for good works. It is rather a climatic aspect of salvation by grace. Children, the scripture clearly teach that all not part of the church will be raptured at the coming of Christ for the church. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51-52, తెస్సలోనిక రాసిన పత్రిక, మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 4:17లో మనం చాలా క్లియర్గా స్క్రిప్చర్ చెప్తుందండి. నాట్ పార్ట్, సఖము కాదు, పూర్తిగా సంఘము పూర్తిగా ఎత్తబడుతుంది. సంఘానికి సంబంధించిన వారందరూ ఆ యొక్క ఎత్తబడే గుంపులో ఉంటారు. As opposed to a view of partial rapture, pre-tribulationalism is founded on the definite teaching of scripture that the death of Christ frees from all condemnation. యేసు క్రీస్తు యొక్క రక్షణ ఏమిటంటాడు, శిక్షా విధి నుండే కదండి మనల్ని రక్షించింది యేసుక్రీస్తు ప్రభు, అవునా కాదండి? Therefore there is no more condemnation in Christ. Romans 8:1 లో అంటాడు, చదువుమా ఒకసారి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తునందు అంటే విశ్వాసము కలిగి జీవిస్తూ ఆత్మీయతను కాపాడుతూ వారు రక్షణను వారు కాపాడుతున్న వారికి క్రీస్తునందు ఉండటం అంటే ఏదో యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడాన్ని అంగీకరించేసాను, 60 సెకండ్లు ప్రార్థన చేసేసానంటే నువ్వు వెళ్ళిపోవమ్మా, దయచేసి ఆ గుంపు నువ్వు కాదు. క్రీస్తును పోలి మనం నడుచుకుంటేనే ఆ గుంపులో మనము ఉంటాము. రైట్. ద pre-tribulation, okay, the godly remnant of the tribulation are pictured as Israelites, not members of the church.
అంటే ఏర్పరచబడిన వారు ఇశ్రాయేలీయులు అని. am I right or brother? ద రెమనెంట్ అనేది మాట్లాడినప్పుడు ఎవరి గురించి మాట్లాడుతుంది? ఇశ్రాయేలు గురించి బైబిల్ మాట్లాడుతుంది. The remnant, the godly remnant of the tribulation are pictured as Israelites, not members of the church as maintained by post-tribulationalists. The pre-tribulational view, as opposed to post-tribulationalism, does not confuse general terms like elect and saints, which apply to the saved of all ages, with specific terms like church and those in Christ, which refer to believers of this age only. ది ఎగ్జార్టేషన్ చూద్దామండి. ఇంకొక పాయింట్ మనం చూద్దాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4:18 The exhortation to be comforted by the coming of the Lord is very significant in the pre-tribulational view and is especially contradicted by most post-tribulationalists. చదువునానా. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోపడుదుము. కాగా మనము సదా మనము అంటే ఎవరు? సంఘము. ఇందాక చెప్పాడు, ఇంగ్లీష్లో ఏమంటాడు? వి కదా. వి ఆర్ ద చర్చ్. బట్ ఆర్ వి ట్రూలీ ద చర్చ్ ఆఫ్ గాడ్? మనం నిజమైన క్రీస్తు సంఘమా అనేది ఈరోజు మనల్ని మనం పరిశీలించుకుంటే మనం తెలుసుకోగలుగుతాము. నీ ఆత్మీయత స్థితి ఎలా ఉంది? నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా? బైబిల్ చదువుతున్నావా? అమ్మా, మంచి పనుల వల్ల ఎవ్వడు పరలోకానికి ప్రవేశించలేడండి. అప్పుడు క్రీస్తు ఏంటంటారు, చేసిన గొప్ప శిలువ యాగము వృధా అయిపోతుంది. ఇఫ్ ఇట్ వాజ్ ఓన్లీ బై వర్క్స్, ఇఫ్ యూ వుడ్ హ్యావ్, ఫర్ బై గ్రేస్ ఆర్ యు సేవ్డ్, నాట్ బై వర్క్స్ లెస్ట్ ఎనీ మ్యాన్ షల్ బోస్ట్. ఎఫిషియన్స్ 2:8-9 లో ఉంటుంది. For by grace are you saved through faith, in that not of yourself, lest any man boast of his works. The exhortation, ఇందాక బ్రదర్ చెప్పాడు, తీతు గ్రంథములో 2:13 అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతకచుండవలనని మనకు బోధించుచున్నది. అంతే. మనం ఏం చేయాలంట? యేసుక్రీస్తు కోసం మనం కనిపెడుతూ నీతితో భక్తితో స్వస్థ బుద్ధితో బ్రతుకుచుండాలి. అంతేనండి దేవుడు కోరుకుంటుంది మన నుండి. The exhortation to look for the glorious appearing of Christ to his own loses its significance if the tribulation must intervene first. Believers in that case should look for signs. If we have to look for signs, that means we are not looking for the rapture. ఆ దినము ఆ గడియ ఎవరికి తెలియదండి. సో సైన్స్, అందుకని దేవుడు అన్నాడు, ఐ గివ్ యూ నో సైన్. యూదులకి ఏమన్నాడు? నేను మీకు ఏ సూచనను ఇవ్వను. ఇన్ని సూచనలు ఇచ్చిన తర్వాత కూడా, రక్షకుడు మీ ముందు ఉన్నా కూడా సూచనలు మీరు గ్రహించలేని దౌర్భాగ్యులుగా ఉన్నారు. ఇంకేం సూచనలు ఇవ్వాలి? You have missed the very sign of the Messiah. What more signs do you want అంటాడు. ఈరోజు యూదులు కాకపోయినా క్రీస్తు రక్తము చేత కొనబడి శుద్ధీకరించబడి ఆయన కుమారులుగా కుమార్తెలుగా ముద్రింపబడి దేవుని నీతిని పొందుకున్న వారమై మనం ఉన్నాము. దేవునికి స్తోత్రము. అందుకనే ప్రవేశము మనకి ఉంటుంది. ఎత్తబడే గుంపులో మనము ఉంటాము. రైట్, చూద్దామండి. The church, the exhortation to purify ourselves in view of the Lord's return has most significance if his coming is imminent. మొదటి యోహాను 3:2-3 ఎందుకు మనల్ని సిద్ధపడమంటున్నాడు? ఎందుకు సిద్ధంగా ఉండమంటున్నాడు అంటే, ఆయన రాకడ త్వరగా ఉన్నది. అంటే రెండో రాకడ కాదు, ఎత్తబడే కోసము ఆయన రాకడ. మధ్య ఆకాశములో ఆయనని మనం కలవబోతున్నాము. కాబట్టి ఇమినెంట్ రిటర్న్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, మొదటి యోహాను 3:2-3 ప్రియులారా,
ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇప్పుడు మనము దేవుని పిల్లలై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. దేవునికి స్తోత్రము. బికాజ్ హిస్ రిటర్న్ ఇస్ ఇమినెంట్. ఇక్కడ యోహాను ఏమంటున్నాడు? బాప్తిజం ఇచ్చే యోహానుతో కన్ఫ్యూజ్ చేయకండి. ఈ యోహాను ఏమంటున్నాడు? ఆయన హిస్ రిటర్న్ ఇస్ ఇమినెంట్ కాబట్టి, ఆయన ప్రత్యక్షము కాబోచున్నాడు కాబట్టి, వీ హ్యావ్ టు కీప్ అవర్ సెల్వ్స్ రైచియస్. యథార్థవంతులుగా మనము జీవించాలి, నీతివంతులుగా మనం జీవించాలి. ఆ నీతి ఏదైతే నీతి క్రీస్తు ద్వారా మనం పొందుకున్నామో ఆ నీతిలో మనం కొనసాగాలని ఇక్కడ ఆ యొక్క అపోస్తలుడు చెప్తున్నాడు. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొను. The church is uniformly exhorted to look for the coming of the Lord, while believers in the tribulation are directed to look for signs. The church is uniformly exhorted to look for the coming of the Lord. సంఘము క్రీస్తు యొక్క రాకడ గురించి, అంటే ఎత్తబడే సమయము గురించి కనిపెట్టాలని బైబిల్ లేఖనాలు సెలవిస్తుంది. కానీ మిగతా వారు ఎవరైతే ఉన్నారో, వైల్ బిలీవర్స్ ఇన్ ద ట్రిబ్యులేషన్, ఎవరైతే శ్రమ దినముల్లో నమ్ముతారో, శ్రమ దినాల్ని నమ్ముతారో, వారు సూచనల కోసము ఎదురు చూడాలి, క్రీస్తు కోసము కాదు. మనం సూచనల కోసము, శ్రమదినము సూచనల కోసం ఎదురు చూడాలా, ఎత్తబడే సూచనల కోసం మనం ఎదురు చూడాలా? మీరే నిర్ధారించుకోండి, మీరే డిసైడ్ చేసుకోండి. యూదులు చెప్తూనే ఉంటారు, ఎంత మంది బోధకులు చెప్తున్నారు, ఇదిగో సైన్స్, ఇదిగో సైన్స్. ఐ డోంట్ కేర్ అబౌట్ ద సైన్స్ బికాజ్ మై లార్డ్ ఈస్ గోయింగ్ టు కమ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు బీ ఇన్ ద రాప్చర్. దేవునికి స్తోత్రము. వై షుడ్ ఐ లుక్ ఫర్ సైన్స్? Why should I look for the tribulation signs when I am not going to be a part of the tribulation? I am going to be in the rapture of the church. All I have to do is, క్రీస్తు ఏ విధంగా జీవించాడో ఆయనని పోలి జీవించి నేను ఆ యొక్క ఆజ్ఞలు గైకొని అనుసరించి నడుచుకుంటే చాలు, నేను ఎత్తబడతాను. దేవునికి స్తోత్రము. పరిశుద్ధంగా జీవించాలని లేఖనాలు సెలవిస్తున్నాయండి. The work of the Holy Spirit. The Holy Spirit as the restrainer of evil cannot be taken out of the world unless the church. దయచేసి గమనించండి. The Holy Spirit as the restrainer. ఇప్పుడు అపవాది కార్యములన్నిటినీ అడ్డుకుంటుంది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే కదండి. అవునా కాదా చెప్పండి. నాకు వినిపియలే సంగమా? అవునా కాదా? అపవాది కుతంత్రాలను, కుయుక్తులను ఎదుర్కోవటానికి శక్తి ఎవరు ఇస్తున్నారు? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కలుగజేస్తున్నాడా లేదా? అవునా కాదా? సో the Holy Spirit as the restrainer of evil cannot be taken out of the world unless the church, which the Spirit indwells, is translated at the same time. The tribulation cannot begin until this restraint. పరిశుద్ధాత్మ దేవుడు అపవాదిని అంటే ఏమిటంటే రెస్ట్రైనింగ్ ని తెలుగులో ఐ రియల్లీ డోంట్ నో వాట్ దట్ వర్డ్ ఇస్. అడ్డుకోవటము, ఆపేస్తే అప్పుడు ఏమి ప్రారంభమవుతాయి? శ్రమ దినములు ప్రారంభమవుతాయి. The day the Holy Spirit stops restraining evil, the church is translated. దేవునికి స్తోత్రము. The Holy Spirit as the restrainer must be taken out of the world before the lawless one who dominates the tribulation period can be revealed. పరిశుద్ధాత్మ దేవుడు తన సంఘముని ఎత్తుకొని పోయిన తర్వాతనే అంత్యక్రీస్తు ఈ లోకానికి తెలియపరుస్తాడు. 2 తెస్సలోనికీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వాని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. కానీ ఇది వరకు అడ్డగించుచున్న వాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. దేవునికి స్తోత్రం. ఎంత స్పష్టంగా ఇది వరకు అడ్డగించు అంటే హోలీ స్పిరిట్, ద రెస్ట్రైనర్. The day the Holy Spirit will restrain evil, that is the day the church will be translated, the church will be raptured. సో అందుకనే అంటున్నానండి, ప్రీ ట్రిబ్యులేషన్
ఆయన సమీపముగా ఉన్నది, ఎత్తబడే సమయము సమీపముగా ఉన్నది, సిద్ధముగా ఉండండి. వన్స్ ద రెస్ట్రైనర్ విల్ స్టాప్ రెస్ట్రైనింగ్ ఈవిల్ ఇన్ దిస్ వరల్డ్, ద ట్రిబ్యులేషన్ ఇస్ గోయింగ్ టు బిగిన్ ఇన్ దిస్ వరల్డ్. పరిశుద్ధాత్మ దేవుడు ఆపుతున్నాడండి. ఇంకా సంఘములో రక్షింపబడవలసిన వారు కొంతమంది ఉన్నారని ఇంకా ద హోలీ స్పిరిట్ ఇస్ రెస్ట్రైనింగ్ ది ఈవిల్ ఫ్రమ్ ప్రివైలింగ్. అందుకనే మిమ్మల్ని, మీ బ్రతుకులని, మీ జీవితాలని సమర్పించుకోండి దేవునికి. సమయము ఆలస్యం అవ్వక మునిపే అమ్మ పాపం ఆపేద్దామమ్మ, దయచేసి పాపిష్టి జీవితాన్ని విడిచిపెడదామమ్మా, పాపిష్టి అలవాట్లని విడిచిపెడదామమ్మా. సమీపముగా ఉన్నదమ్మా. ఆయన చేసిన గొప్ప బలియాగంని జ్ఞాపకము చేసుకుంటూ పరిశుద్ధులుగా మనం కొనసాగుదాం ఈ లోకములోని. దేవుడే సాక్షాత్తు మనుషుల కోసము ప్రాణాలు పెట్టాడు, వాళ్ళని తిరిగి కొనిపోవటానికి. అలాంటి త్యాగాన్ని లెక్క చేయకపోతే మన పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ఆ త్యాగానికి విలువ చూపించకుండా ఆ కృపని మనం కాలు కింద అణిచేస్తే దేవుడు ఊరకనే చూడడండి, ఊరకనే నిలిచి చూడడండి. అందుకనే మన రక్షణను మనం కాపాడుకుందాం. పరిశుద్ధంగా మనం జీవించడానికి ప్రయాసపడతాం. పరిశుద్ధంగా జీవించాలంటే లేఖనాల ద్వారానే, లేఖనాలు చదువుతూనే, బైబిల్ చదువుతూనే మనం పరిశుద్ధులుగా జీవించగలుగుతాము. దివారాత్రులు వాక్యము ధ్యానించువాడు ధన్యుడు.